మగవారిలో సంతానలేమి సమస్యలు ఉంటాయా? ఇన్ కేస్ ఉంటే మేల్స్‌లో ఎంత పర్సెంటేజ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు? కాజెస్ ఏముంటాయి? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్‌గా మేల్స్‌లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ మధ్య కాలంలో మేల్స్ ఫేస్ చేసే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కొంచెం ఇన్సిడెన్స్ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఏ కారణాల వల్ల మేల్స్‌లో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రావచ్చు? ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఆక్యుపేషన్ అనేది చూద్దాము. ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి అంటే ఫార్మర్స్‌కి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఎందుకు? వాళ్ళు కాన్స్టెంట్‌గా ఇప్పుడు పొలాలలో మందులనేవి కొడుతుంటారు. వాటికి ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. అవి ఇన్‌హేల్ చేసినప్పుడు కూడా కౌంట్ అనేది ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి పెయింటర్స్ అంటే పెయింటింగ్ వేసే వాళ్ళకి కూడా వాళ్ళు ఆ స్ట్రాంగ్ కెమికల్స్ అనేది కంటిన్యూస్ ఎక్స్‌పోజర్ అనేది అయినప్పుడు వాళ్ళకు కూడా మనము ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. తర్వాత వచ్చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళకి డ్రైవర్స్ వీళ్ళు కాన్స్టెంట్‌గా చాలా సేపు అదే డ్రైవింగ్ అనేది చేస్తున్నప్పుడు హీట్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అనేది అయినప్పుడు లోపల స్పర్మ్స్ పైన ఎఫెక్ట్ అనేది అవుతుంది. తర్వాత వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మధ్యకాలంలో మనకి చాలా కాలము ఏదైనా కానీ ఎక్కువ కూర్చొని చేసే పనులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో దీంతోని వర్కౌట్ అనేది తక్కువైపోతుంది. వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. వెయిట్ అనేది పెరిగినప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు కూడా మనకి స్పర్మ్ కౌంట్ పైన డిఫరెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. సో ఇలా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ వాళ్ళకు కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి అసలు సెమెన్ అనాలిసిస్ అనేది ఏంటి? మనము ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. మేల్స్లో అసలు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చూడడానికే చేసే టెస్ట్ అనేది ఈ సెమెన్ అనాలిసిస్. ఒక బేసిక్ టెస్ట్. మీ సెమెన్ శాంపిల్ అనేది తీసుకొని దాన్ని అనలైజ్ చేసి కౌంట్ ఎంత ఉంది అనేది చూడాలి అందులో. సో మనం టెస్ట్ అనేది చేసినప్పుడు ఈ కౌంట్ అనేది ఎంత ఉండాలి అంటే WHO క్రైటీరియా ప్రకారము ఒక 1 mlలో అట్లీస్ట్ 15 మిలియన్ అయినా కానీ ఉండాలి. తర్వాత నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి మొటిలిటీ అనేది 32% అయినా కానీ ఉండాలి. అంటే ఈ మొటిలిటీ అనేది యాక్టివ్ మొటిలిటీ అంటే వేగంగా ముందుకెళ్ళే స్పర్మ్ కౌంట్ అనేది 32% ఉండాలి. తర్వాత వచ్చేసి నార్మల్ ఫామ్స్. స్పర్మ్స్కి ఆకారం ఏదైతే ఉంటుందో అది 100లో నార్మల్గా 4 అయినా కానీ ఉండాలి. ఇలా ఉంది అంటే మీ సెమెన్ అనాలిసిస్ బాగుంది అన్నట్టుగా అర్థం. ఇది కాకుండా ఏమైనా ఎక్కడైనా మనకు కాంప్రమైజెస్ అనేవి ఉన్నాయంటే మళ్ళొకసారి ఒక 1 మంత్ తర్వాత రిపీట్ చేయాలి. చేసిన తర్వాతకి కూడా అలాగే ఉంది అంటే అప్పుడు మనము యాక్షన్ అనేది తీసుకోవాలి. సో ఇలా తగ్గడానికి మనకు వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆక్యుపేషన్ తర్వాత వచ్చేసి మీ హ్యాబిట్స్ అంటే ఎక్సెసివ్ స్మోకింగ్ అయినా ఆల్కహాల్ కన్జంప్షన్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అవి ఎక్కువగా ఉన్నా కానీ హ్యాబిట్స్ వల్ల కూడా స్పర్మ్స్ పైన డిఫెక్ట్స్ అనేవి అవుతాయండి. తర్వాత వచ్చేసి హార్మోనల్ చేంజెస్లో మనం మాట్లాడుకుంటే కొన్ని సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని సిండ్రోమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అలాంటి కేసెస్లో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని సిండ్రోమ్స్ వల్ల సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కంప్లీట్గా కౌంట్ అనేది 0 అనేది కూడా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ కాజెస్లో వారికోసీల్ అంటే మన బాడీలో బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో స్క్రోటమ్ దగ్గర కూడా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అక్కడ అవి ఎప్పుడైతే డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో వాపు వస్తుందో అక్కడి నుంచి బ్లడ్ సప్లై ఎక్కువగా వెళ్ళినప్పటికీ లోపల హీట్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. దానివల్ల స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఇలా వారికోసీల్ లాంటి కండిషన్స్. తర్వాత వచ్చేసి ఏమైనా సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కౌంట్ అనేది తక్కువగా కనబడవచ్చు. సో ఇలాంటి కేసెస్లో యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడుకొని మళ్ళీ ఒక నెల తర్వాత సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేయాలి. తర్వాత కౌంట్ అనేది తక్కువగా కనపడుతుంది అంటే బేసిక్గా వాళ్ళకి సెమెన్ అనాలిసిస్తో పాటు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. తర్వాత స్క్రోటల్ స్కాన్, డాప్లర్ అవన్నీ చేయాల్సి వస్తుంది. దీంట్లో మనం చేస్తే ఏ లెవెల్లో
ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. అండ్ ఈ కౌంట్ అనేది ఒకవేళ మీకు 10-15 మిలియన్ మధ్యలో ఉంది, మొటిలిటీ అనేది కూడా 20-30% మధ్యలో ఉంది అంటే ఇనీషియల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ పద్ధతిలాగా ట్రై చేయొచ్చు. ఒకవేళ దీనికన్నా తక్కువగా ఉన్నాయి మీ పారామీటర్స్ అంటే మాత్రము అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉందండి. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పుడు మీ కౌంట్ అనేది ఎక్సలెంట్గా ఉండొచ్చు, ఈవెన్ 100 ఉండొచ్చు, 120 అలా కూడా కనబడచ్చు. బట్ ఇఫ్ మొటిలిటీ అనేది కంప్లీట్గా 0 ఉంది అంటే మాత్రము అలాంటి కేసెస్లో కూడా మీకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఐవీఎఫ్లో అది కూడా ఇక్సీ అనే ప్రొసీజర్కి. ఎందుకంటే మొటిలిటీ అనేది లేనప్పుడు స్పర్మ్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయలేదు, దాన్ని మనం ఆర్టిఫిషియల్గా బయట చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మీ యొక్క సెమెన్ అనాలిసిస్ని బట్టి మనము నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అన్న కన్క్లూషన్కి అనేది రావచ్చు. అండ్ మేల్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 30% ఫర్టిలిటీ ఇష్యూస్కి కాంట్రిబ్యూట్ చేస్తారండి. ఫీమేల్స్ 30% కాంట్రిబ్యూట్ చేస్తే మేల్స్ కూడా 30% కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇలా మేల్స్లో అనేది కూడా సమస్యలు అనేవి ఉంటాయి, దానికి వేరియస్ రీజన్స్ అనేవి ఇవన్నీ ఉండొచ్చండి. బట్ రీజన్ ఏదైనా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి. ట్రీట్మెంట్స్కి అనేది మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.